హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము చాలామంది వాడేస్తున్నటువంటి బాగా ట్రెండింగ్లో ఉన్న ఎయిర్ ఫ్రైయర్ గురించి మాట్లాడుకుందాం. నేను కూడా కొన్ని మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. చాలా యూస్ఫుల్గా అనిపించింది. ఇది గ్యాస్ పైన ఫ్రై చేసేదానికి ఎయిర్ ఫ్రైలో చేసేదానికి డిఫరెన్స్ ఏంటి, అసలు దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ ఎయిర్ ఫ్రైయర్ వాడాలంటే కొంచెం హెవీ ప్లగ్ మాత్రం కంపల్సరీగా కిచెన్లో ఉండేలాగా ఫిక్స్ చేయించుకోవాలి. రెగ్యులర్ పాయింట్కి అయితే మనకి ప్లగ్ పాయింట్ పనిచేయదు. నేను చూపించేటటువంటిది వచ్చేసి 4.5 లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి ఎయిర్ ఫ్రైయర్. కొన్నిటికి బాస్కెట్ మనం పట్టుకునే హ్యాండిల్ ఊడొస్తుంది, కొన్నిటికి ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ ఇది పైన ఏంటంటే కొంచెం ఎగిరే అంటే లైట్గా ఉండేటటువంటి ఫుడ్ పెట్టినప్పుడు ఫ్రై చేస్తే వాటిని ఎగిరిపోకుండా పైన పెట్టుకునేటటువంటి ఒక ప్లేట్ కూడా ఇస్తారు, ర్యాక్ లాంటిది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా చూద్దాము. మెయిన్గా ఏంటంటే మనకి ఎయిర్ ఫ్రైయర్ పైన మీరు గమనిస్తే లోపల ఒక చిన్న ఫ్యాన్ అండ్ కాయిల్ లాగా ఉంటుంది. ఆ కాయిల్ అనేది మనము ఏ టెంపరేచర్ ఎంత టైం పెడతామో అంతసేపు వేడి ఎక్కుతూ ఉంటుంది. ఆ వేడిని ఈ ఫ్యాన్ రన్ అవ్వడం వల్ల మనకు ఆ వేడిగాలు అనేది మనం ఏదైతే ఫుడ్ లోపల పెట్టామో దాని మీద ప్రసరించి ఆ వేడికి ఆ ఫుడ్ అనేది క్రిస్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. డీప్ ఫ్రై ఐటమ్స్ మనం ఎక్కువగా తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల లావెక్కిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి తక్కువ నూనెతోటి క్రిస్పీగా చేసుకునే ఐటమ్స్ అనేవి ఎయిర్ ఫ్రైయర్లో తయారు చేసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే మనం ఇక్కడ ఆయిల్లో డైరెక్ట్గా డీప్ ఫ్రై చేయం కాబట్టి మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టే ముందు కొద్దిగా బాస్కెట్కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఫ్రై చేయాలనుకున్నామో వాటిని అందులో పెట్టిన తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రేయర్ బాటిల్స్ తోటి నూనెని స్ప్రే చేయడం వల్ల టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. రెగ్యులర్గా చేసిన దాంతో పోలిస్తే కొంచెం మనకి డిఫరెంట్గానే ఉంటుంది, కానీ కాస్త తక్కువ నూనెతోటి మనం హెల్దీగా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎయిర్ ఫ్రైయర్ అయితే ట్రై చేయొచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో మనకి మోడల్ని బట్టి కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నవి ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఫుడ్ అనేది 200 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి కాకుండా ఆ రేంజ్లో కనుక చేసుకుంటే చాలా వరకు కార్సిజన్స్ అనే పదార్థాలు అనేవి మనకి ఫుడ్లో ప్రిపేర్ అవ్వకుండా హెల్త్ పాడవకుండా ఉంటుంది. నేను యూస్ చేసే ఎయిర్ ఫ్రైయర్లో మ్యాక్సిమం 200 డిగ్రీస్ కంటే ఎక్కువ పెట్టడానికి అవ్వదు. అండ్ టైం కూడా 1 అవర్ వరకు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఒక గంట మ్యాక్సిమం టైం అయితే రన్ చేసుకోవచ్చు. మనకి మినిమం పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం టెంపరేచర్ని బట్టి. దీంట్లో డీహైడ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. మనం వాడుతూ ఉంటే దీంట్లో ఉన్న వేరియస్ ఆప్షన్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. సింపుల్గా మనం చిన్నగా కాంపాక్ట్గా పెట్టుకొని ఎన్నో రకాల రెసిపీస్ని కొద్దిగా ఆయిల్ తోటి ప్రిపేర్ చేసుకుని హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎయిర్ ఫ్రైయర్ అయితే ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఎయిర్ ఫ్రైయర్ అనేది ఒక సూపర్ కిచెన్ గ్యాడ్జెట్. హెల్దీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది, ఈజీగా యూస్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా మనకి పెద్ద కష్టం అనిపించదు. టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే పక్కాగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టయితే రాదు. కాబట్టి మీకు డెఫినెట్గా ముందుగానే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కొనుక్కున్న తర్వాత సేమ్ క్రిస్పీనెస్ కానీ సేమ్ టెక్స్చర్ కానీ రాలేదని చెప్పి మళ్ళీ మీరు నన్ను తిట్టుకోకండి. అందుకనే కొంచెం టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే మార్పు ఉంటుంది, కానీ హెల్తీగా మనము మంచిగా మనకు నచ్చిన స్నాక్స్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటే దీంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు యూస్ చేస్తున్నట్లయితే మీ యొక్క కామెంట్ని కూడా నాతోటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే వ్యూ ప్రోడక్ట్స్ లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన మంచి రెసిపీస్ ఏం కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.